హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక హెల్తీ రెసిపీని చేయబోతున్నాం. అదేనండి పాలకూర పులావ్. ఈ పేరు వినడానికి కొత్తగా ఉన్నా దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయను యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక కట్ట పాలకూరని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకొని అది కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉందండి, నేను అదే యూస్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆ పాలకూరని. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే పాలకూర మంచిగా కుక్ అయిపోయి ఉండిద్దండి. నేను ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, అందుకే ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్ని బట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు మన ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో జీడిపప్పు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ హైలో ఉంచి తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే పాలకూర పులావ్ రెడీ అయిపోద్ది. ఆకుకూర అంటే తినని వాళ్ళు ఉంటారు కానీ పులావ్ బిర్యానీలు తినని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, టేస్ట్ అండ్ హెల్తీ పాలకూర పులావ్ రెడీ అయిపోయింది.